ఓకే. వర్డ్స్ డిస్ప్లే చేయండి. Yes, yes, Prabhu. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమా శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భక్తిర్భవతి నైష్టికి. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం 2వ శ్లోకం. ధర్మః ధర్మః ప్రోచిత ప్రోజిత కైతవ కైటవః అత్ర. అత్ర. ధర్మః ప్రోజిత కైతవో అత్ర ధర్మః ప్రోజిత కైటవోత్ర పరమో పరమో నిర్మత్తరాణాం నిర్మత్సరాణాం తతాం. తతాం. పరమో నిర్మత్సరాణాం తతాం. పరమో నిర్మత్సరాణాం తతాం. వేద్యం వేద్యం వాస్తవం వాస్తవం అత్ర అత్ర వస్తు వస్తు శివదం శివదం తాపత్రయ తాపత్రయ ఉన్మూలనం. ఉన్మూలనం. వేద్యం వాస్తవమత్ర శివదం తాపత్రయోన్మూలనం. వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే మహాముని కృతే మహాముని కృతే కిం వా కిం వా పరైః పరైః ఈశ్వరః. ఈశ్వరః. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. సద్యః సద్యః హృది హృది అవరుధ్యతే. అవరుధ్యతే. అత్ర అత్ర పృథివీః పృథివీః శుశ్రుభిః శుశ్రుభిః తక్షణాత్. తత్క్షణాత్. తద్యో హృది అవరుధ్యతే అత్ర పృథివీ శుశ్రుభిః తక్షణాత్. సద్యో హృదయ అవరుధ్యతే కృతిభిః శుశ్రుభిః తక్షణాత్. ధర్మః ప్రోజిత కైతవాత్రో పరమో నిర్మత్సరాణాం శతాం. ధర్మ ప్రోజిత కైటవోత్ర పరమో నిర్మత్సరాం శతాం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తపత్రయోన్మూలనం. త్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః. తద్యో హృది అవరుధ్యతే అత్ర పృథివీః శుశ్రుభిః తక్షణాత్. సద్యో హృదయ అవరుధ్యతే కృతిభిః శుశ్రుభిః తక్షణాత్. ఓకే, వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఎస్ ప్రభు. చదవండి. ధర్మః మతం ప్రోజిత పూర్తిగా తిరస్కరించబడింది. కైటవః ఫలవంతమైన ఉద్దేశంతో కప్పబడి ఉంది. అత్ర ఇక్కడ. పరమః అత్యున్నతమైనది. నిర్మత్సరణ హృదయంలో 100% స్వచ్ఛమైనది. శతం భక్తులు. వేదయం అర్థం చేసుకోదగినది. వాస్తవం వాస్తవికమైనది. అత్ర ఇక్కడ. వస్తు పదార్థం. శివదం శ్రేయస్సు. తాపత్రయం తపత్రయం 3 విధాలు. ఉన్మూలనం పెకిలించడానికి కారణమవుతుంది. శ్రీమత్ అందమైనది. భాగవతే భాగవత పురాణం. మహాముని గొప్ప ఋషి వ్యాసదేవుడు.
కృతే సంకలనం చేసిన తర్వాత కిం ఏమిటి, వా అవసరం, పరైహి ఇతరులు, ఈశ్వర పరమేశ్వరుడు, సద్య ఒకేసారి, హృదయం హృదయంలో, అవరుద్యతే దిస్ ఇస్ లిటిల్ అత్ర ఇక్కడ, కృతుభిః భక్తుల ద్వారా, శుశ్రూషుభిః సంస్కృతి ద్వారా, తచ్చనాత్ ఆలస్యం చేయకుండా. షుడ్ ఐ డిస్ప్లే ట్రాన్స్లేషన్ ప్రభు? Yes, Lord. So should I read the translation Prabhu? Please. Yes. So translation for text number 2 of chapter 1, canto 1. భౌతిక ఫలాల కోసం చేయబడే అన్ని కపట ధర్మాచరణలను పూర్తిగా తిరస్కరించి ఈ భాగవత పురాణం అత్యున్నతమైన సత్యాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ సత్యాన్ని పూర్తిగా స్వచ్ఛమైన హృదయం కలిగిన భక్తులు మాత్రమే గ్రహించగలరు. ఆ అత్యున్నత సత్యం మాయ నుండి వేరు చేయబడిన నిజమైన తత్వం. ఇది సమస్త జనుల శ్రేయస్సుకు కారణమవుతుంది. ఈ సత్యం జీవులను బాధించే 3 విధాలైన కష్టాలను పూర్తిగా నిర్మూలిస్తుంది. మహర్షి వ్యాసదేవ తన పరిపక్వ స్థితిలో రచించిన ఈ శోభాయమానమైన భాగవతం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి స్వయం పూర్తిగా సరిపోతుంది. ఇక ఇతర శాస్త్రాల అవసరం ఏముంది? ఎవరైనా శ్రద్ధతో, వినమ్రతతో భాగవత సందేశాన్ని వినగానే ఈ జ్ఞాన సాధన ద్వారా పరమేశ్వరుడు వెంటనే వారి హృదయంలో స్థిరంగా నివసిస్తాడు. ఓవర్ టు యు ప్రభు. సో ఈ శ్లోకం వచ్చేసరికి భాగవతం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుందండి. ఇందులో ధర్మం గురించి కూడా చెప్పబడింది. అసలైన ధర్మం ఏంటి, నిజమైన ధర్మం ఏంటి అనేది. ఎందుకంటే ఎక్కడ భగవద్గీత అంతమవుతుందో అక్కడ భాగవతం మొదలవుతుంది. సో భగవద్గీతలో కృష్ణుడి యొక్క చివరి ఇన్స్ట్రక్షన్ ఏంటయ్యా అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలని పక్కన పెట్టి నువ్వు నా శరణు తీసుకో అన్నాడు. ఎలాంటి ధర్మాలను పక్కన పెట్టమంటున్నాడు, ఏ ధర్మాన్ని పాటించాలి మనం, ఏది పాటించకూడదు అని తెలుసుకోవడానికి ఇక్కడ భాగవతం అక్కడి నుంచే మొదలైంది అనమాట. సో ఈ భాగవతం దాంట్లో ఏమేమి దాన్ని తిరస్కరించింది, దేన్ని మాత్రం అది స్వీకరించింది అని చెప్పడానికి ధర్మ ప్రోజిత కైతవో అత్ర. కైతవ అంటే చీటింగ్, మోసం చేయడం. సో ఈ భాగవతంలో ఈ చీటింగ్ రిలీజియన్స్ అన్నిటినీ కూడా తీసి బయట పెట్టబడింది. అన్ని కూడా తర్వాత ప్రోచిత అంటే మెటీరియల్లీ మోటివేటెడ్, అంటే భౌతిక వాంఛలకి ప్రేరణగా ఉండే ధర్మాలన్నింటినీ కూడా తీసి బయటపడేసింది అనమాట ఈ శ్రీమద్ భాగవతం. అందుకనే ఇది పరమః, చాలా గొప్పది, ఇది హైయెస్ట్ ట్రూత్, పరం సత్యం పరమః. తర్వాత నిర్మత్తరాణం సతాం, ఎవరికి అర్థమవుతుంది ఈ భాగవత తత్వం, ఈ హైయెస్ట్ ట్రూత్ ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరైతే భక్తులు వాళ్ళ హృదయంలో పరిపూర్ణంగా శుద్ధంగా ఉంటారో వారికి మాత్రమే ఈ భాగవతం అర్థమవుతుంది. ఇందులో మనం ఏంటి అర్థం చేసుకోవాల్సింది అంటే, వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం. ఈ భౌతిక వస్తువు నుంచి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అర్థం చేసుకునే విధంగా ఈ శ్రీమద్ భాగవతంలో వర్ణించారనమాట. ఆ పరమ సత్యం ఏంటయ్యా అంటే, మనం ఈ మాయా నుంచి వాస్తవికానికి రావాల్సిన తత్వాన్ని మనం అర్థం చేసుకోవటం, అది అందరికీ శ్రేయోపులాషికి శివదం, అందరికీ మంచి జరిగే విధంగా. అండ్ ఇది తెలుసుకుంటే మనకేమవుతాయా అంటే తాపత్రయ ఉన్మూలనం. ఈ భౌతిక ప్రపంచం యొక్క త్రిగుణాల యొక్క తాపత్రయాలని ఉంటాయి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ తాపత్రయాలన్నిటి నుంచి కూడా మనకి ఉపశమనం పరిపూర్ణంగా లభిస్తుంది అనమాట. ఉన్మూలనం అంటే చెట్టుని వాటి వేలుతో పాటు ప్రకలి వేయటం అనమాట, అదే ఉన్మూలనం. తర్వాత మహాముని కృతే శ్రీమద్ భాగవతే. ఈ సుందరమైన ఈ శ్రీమద్ భాగవతాన్ని మహాముని అయిన వ్యాసదేవుడు తన పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానంతో దీన్ని రచించారన్నమాట. తర్వాత కిం వా పరేరీశ్వర, ఇది భగవంతుడితో సరిసమానమైంది, భగవంతుడి యొక్క తత్వాన్ని మనకి ప్రసాదించగలిగేది. సో ఇంత భాగవతం ఉన్న తర్వాత, ఇంత పరిపూర్ణమైన వస్తువు ఉన్న తర్వాత ఇంకొక శాస్త్రాల గురించి, ఇంకొక తత్వాల గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? తర్వాత
అత్ర కృతిభి శుశ్రుభి తక్షణాత్. ఇందులో ఇంకొక గొప్పతనం ఏంటయ్యా అంటే, శుద్ధ భక్తులు ఎవరైతే శ్రద్ధతో భక్తితో దీన్ని వింటారో ఈ భాగవతాన్ని, కృతిభి శుశ్రుభి తక్షణాత్, అదే క్షణంలో ఇమీడియట్ గా ఈశ్వర తద్యో హృది అవరుధ్యతే. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, భగవంతుడు గురించి ఆ తత్వం అనేది, జ్ఞానం అనేది మన హృదయంలో శాశ్వతంగా నెలకొల్పబడుతుంది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పబడింది అన్నమాట. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ప్రకారం ఏంటయ్యా అంటే, మొదటిది వచ్చేసరికి ఈ ధర్మం అంటే ఏంటి, ఈ కైతవ ధర్మం అంటే ఏంటి, అసలైన ధర్మం అంటే ఏంటి, కైతవ ధర్మం అంటే ఏంటి, అది తెలుసుకోవాలి. తర్వాత శుద్ధ భక్తులు ఎలా అర్థం చేసుకుంటారు ఈ భాగవతం గురించి తెలుసుకోవాలి. ఈ భాగవతం మన వాస్తవాన్ని, మాయా ప్రపంచాన్ని నుంచి ఎలా మనల్ని బయటకు తీసుకొస్తుందనేది అది తెలుసుకోవాలి. తర్వాత ఈ తెలుసుకున్న తర్వాత ఈ భౌతిక ప్రపంచంలోని ఈ త్రిగుణాలకి మనం ఎలా అతీతం అవుతామో తెలుసుకోవాలి. శ్రీమద్ భాగవతం వ్యాసదేవుడు ఈ భాగవతాన్ని వేరే రచనల నుంచి దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు, అంతిమ ఫలితం ఈ భాగవతాన్ని చదవడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఈ భాగవతాన్ని ఏ విధంగా చదవాలి, ఈ అన్ని పాయింట్ల పైన ఇప్పుడు ఈ వర్షలో మనకి పర్పోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మీరు స్టడీ కంటిన్యూ చేయండి. Yes, Prabhu. ధర్మం 4 ప్రధాన అంశాలను కలిగి ఉంటుంది. పుణ్యకార్యాలు అనగా ధర్మాచరణ, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ తృప్తి, మరియు చివరికి భౌతిక బంధనాల నుండి విముక్తి. అధర్మ జీవితం ఒక క్రూరమైన స్థితి. నిజానికి మానవ జీవితం ధర్మం ప్రారంభమైనప్పుడే మొదలవుతుంది. తినడం, నిద్రపోవడం, భయం, సంభోగం, ఇవి జంతువుల యొక్క 4 ముఖ్య లక్షణాలు. ఇవి జంతువులకు మరియు మనుషులకు రెండిటికీ సాధారణమే. కానీ ధర్మం మాత్రమే మనిషికి ప్రత్యేకమైన లక్షణం. ధర్మం లేకుండా మానవ జీవితం జంతు జీవితం కంటే మెరుగైనది కాదు. అందువల్ల మానవ సమాజంలో ఏదో ఒక రూపంలో ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఆత్మ సాక్షాత్కారం లక్ష్యంగా ఉంచి మనిషి మరియు భగవంతుని మధ్య ఉన్న శాశ్వత సంబంధాన్ని వివరిస్తుంది. సో ఫస్ట్ పారా ఇస్ ఓవర్ ప్రభు. ఇంకో పారా. ఎస్ ఓకే. మానవ నాగరికత యొక్క తక్కువ స్థాయిలో భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనే పోటీ ఎప్పుడూ ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే ఇంద్రియాలను తృప్తిపరచడానికి నిరంతరం పోటీ కొనసాగుతుంది. ఈ విధమైన చైతన్యంతో ప్రేరేపితుడైన మనిషి ధర్మం వైపు తిరుగుతాడు. అతను ఏదైనా భౌతిక లాభం పొందడానికి పుణ్యకార్యాలు లేదా ధార్మిక క్రియలు చేస్తాడు. కానీ అదే భౌతిక లాభాలు ఇతర మార్గాల ద్వారా సులభంగా లభిస్తే అటువంటి ధర్మాన్ని అతను నిర్లక్ష్యం చేస్తాడు. అదే ఆధునిక నాగరికతలో కనిపించే పరిస్థితి. మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రస్తుతం అతనికి ధర్మంపై ఎక్కువ ఆసక్తి లేదు. చర్చిలు, మసీదులు, దేవాలయాలు చాలా వరకు ఖాళీగా కనిపిస్తున్నాయి. మనుషులు తమ పూర్వీకులు నిర్మించిన ఈ ధార్మిక స్థలాల కంటే ఫ్యాక్టరీలు, దుకాణాలు, సినిమా హాళ్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది స్పష్టంగా చూపిస్తున్నది ఏమిటంటే ధర్మం చాలా సార్లు ఆర్థిక లాభం కోసం మాత్రమే ఆచరించబడుతుంది. ఆర్థిక లాభాలు ఇంద్రియ తృప్తి కోసం అవసరం అవుతాయి. ఇంద్రియ తృప్తి సాధనలో విఫలమైనప్పుడు మనిషి మోక్షం వైపు తిరుగుతాడు. పరమేశ్వరునితో ఏకత్వం పొందాలని ప్రయత్నిస్తాడు. ఈ విధంగా చూస్తే ఇవన్నీ కూడా వాస్తవానికి ఇంద్రియ తృప్తి యొక్క వేరు రూపాలే. ఓవర్ టు యు ప్రభు. దిష్టి అలానే ఉంచండి, షిఫ్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతిక ప్రపంచంలో అసలు ధర్మం అంటే డెఫినేషన్ ఏంటి? చైతన్య మహాప్రభు మనకి ఆ హైయెస్ట్ ధర్మం మన భౌతికంలో అంటే జనరల్ గా ఏంటంటే చతుర్విధ పురుషార్థాలు అంటారనమాట. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 వస్తువుల గురించి జనరల్ గా మన సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఈ 4 వస్తువుల వెనకాల మనం పడుతుంటాం. ధర్మంగా బతకాలి, ధర్మంగా సంపాదించాలి, ఆ సంపాదించిన దాంట్లో కొంచెం మన ఇంద్రియ సంతృప్తికి వాడాలి, చివరిగా వీటన్నిటిపైన వైరాగ్యం కలిగినప్పుడు మోక్షాన్ని కోసం మనం ప్రయత్నించాలి. కానీ అసలు ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మనకి ప్రభుపాద వారు చాలా చోట్ల చెప్పారనమాట. ఇప్పుడు పంచదార యొక్క ధర్మం ఏంటి? అది తీయగా ఉండాలి.
అది మనకి పంచదార పటిక బెల్లం ఇవన్నీ లేకపోతే స్ఫటిక అని చెప్పి ఇంకోటి ఉంటుంది, చూడటానికి పటిక బెల్లంలానే ఉంటుంది కానీ అది తీయగా ఉండదు. సో అలాగే మిరపకాయ కారంగా లేకపోతే అది మిరపకాయ కాదు. సో ప్రతి ఒక్క వస్తువుకి దాని యొక్క ఇంట్రెన్సిక్ నేచర్ అని అంటారు, దానికి స్వభావం. అది కనుక అది ఆ వస్తువులో చూపించకపోతే అది ఆ వస్తువు కాదు. మరి ప్రతి జీవికి ఒక ఇంట్రెన్సిక్ స్వభావం దాని యొక్క ఉంది అని అంటే స్వతహాగా ఉండే ఆ స్వభావం ఉంది అంటే, మరి మనిషి యొక్క స్వభావం ఏంటి? భగవంతుడు సృష్టించినప్పుడు అతన్ని ఏ ఉద్దేశంతో సృష్టించాడు అది తెలుసుకోకుండా మనం వ్యవహరిస్తే అది ధర్మం కాదు, అధర్మం అవుతుంది. సో మనిషి యొక్క ధర్మం ఏంటయ్యా అంటే జీవేర స్వరూపహాయ్ కృష్ణేర నిత్యదాస. సో ప్రతి జీవుడి యొక్క శాశ్వతమైన రిక్వైర్మెంట్ ఏంటయ్యా అంటే అది భగవంతుడి యొక్క నిత్య దాసుడు. సో దాసుడి యొక్క వ్యవహారం ఏంటి? తన యొక్క యజమాని యొక్క సేవలో నిమగ్నమై ఉండటం. సో అది నిజమైన ధర్మం అన్నమాట. ఇప్పుడు అర్థ అనేది ఉంది, ధర్మ అర్థ అర్థ. ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాము, మనం ఉన్న స్థితి నుంచి మనం ఆర్థికంగా మనం పెరగడానికి ఎదగడానికి ప్రయత్నిస్తాం. సో ధర్మంగా బతుకుతాము, పుణ్యకార్యాలు దాన ధర్మాలు అన్ని చేస్తుంటాము, ఆర్థికంగా పెరుగుతుంటాము. తర్వాత మన ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి అన్నో విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు మోడర్న్ డే ఫెసిలిటీస్ అన్ని కూడా మనల్ని ఆ ఇంద్రియ తృప్తిని ఎక్కువ పెంచడానికి, మనల్ని ఎక్కువ బందీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. చివరిగా మోక్షం, ఈ భౌతిక బంధనాలన్నిటి నుంచి మనం మోక్షం కోసం ఆశిస్తాము. కానీ ఇవన్నీ కూడా ఇంద్రియ తృప్తి యొక్క వివిధ రకాల డిస్ప్లేస్ మాత్రమే. ఇవి ఆధ్యాత్మికం యొక్క తత్వం యొక్క ఎక్కడ కూడా ఒక కోశాన్ని కూడా మనకి అందులో భగవంతుడి వైపు అట్రాక్షన్ వైపు తీసుకెళ్ళమన్నమాట. సో అందుకనే చైతన్య మహాప్రభు ఏమంటారంటే మనకి పంచమ పురుషార్థం అనేది ఇంకోటి ఉంది, ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు కాకుండా. సో దాన్ని ఆయన ఏమంటారంటే ప్రేమ కుమార్తో మహాన్. సో అది పంచమ పురుషార్థం ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేమని సంపాదించడం మన నిజమైన ధర్మం, దాని ప్రకారం మనం వ్యవహరించడం మన నిజమైన కర్తవ్యం అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఇవన్నీ కూడా భగవంతుడి పైన ఒక కాంపిటీషన్ తో జరుగుతున్నాయి అనమాట. మనం కూడా ఒక భగవంతుడిని ఇమిటేట్ చేస్తూ, ఎలాగైతే భగవంతుడి యొక్క ఒక కెపాసిటీ ఉందో, అందరినీ శాసించే కెపాసిటీ, అందరినీ కంట్రోల్ చేసే కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది మన భౌతిక ప్రపంచంలో ఇవన్నీ చేస్తుంది. ఎందుకయ్యా అంటే అందరూ నా మాట వినాలి, అందరూ నేను చెప్పిన విధంగా అందరూ వ్యవహరించాలి, అందరిలో నేను గొప్పవాడిని అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ బాచింగ్ ఓవర్ టెండెన్సీ, లార్డింగ్ ఓవర్ టెండెన్సీతో ఈ భౌతిక ప్రపంచంలో కాంపిటీషన్ అంతా కూడా ఆ డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట. సో ఒకప్పుడు ఏంటంటే దేవస్థానాలు కానీ, మసీదులు కానీ, చర్చలు కానీ ఇవన్నీ కూడా జనాలని భగవంతుడి వైపు ఆకర్షించడానికి, వారికి ఆధ్యాత్మిక గమ్యం యొక్క వివరణలు చెప్పడానికి ఇది ఒక గొప్ప మార్గం కింద ఎన్నుకుంటే, ఇప్పుడు భౌతిక ప్రజలందరూ కూడా భగవంతుని వదిలేసి, ఆధ్యాత్మికత వదిలేసి భౌతికంగా ఎలా ఆనందంగా ఉండాలని చెప్పి ఈ మాల్ కానివ్వండి, సినిమా హాల్స్ కానివ్వండి, ఈ గ్యాంబ్లింగ్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఈ జూతం ఆడే ప్లేసెస్, లేకపోతే ఎక్కడైతే ఈ మధుపానం ఇవన్నీ జరిగే ప్లేసెస్ లో వాటిపైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నాం. అది ఇవన్నీ ఏంటంటే ధర్మం కాదు, ఇవన్నీ అధర్మం యొక్క ప్రేరణలు అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. శ్రీమద్ భాగవతం వీటన్నిటి నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి ఆధ్యాత్మిక తత్వం వైపు మనల్ని తీసుకువెళ్ళడానికి మనకి ప్రయత్నిస్తుంది అనమాట. అది ఈ భాగవతం యొక్క గొప్పతనం. భగవంతుడికి సంబంధించినవి దేన్నైనా సరే ఆ ధర్మం అనే దాంతో మనం డిఫరెన్షియేట్ చేస్తే, వాటన్నిటికి చీటింగ్ రిలీజియన్స్ ఏమైనా ఉన్నాయంటే, కపట రిలీజియన్స్, కపట ధర్మాలు ఏమైనా ఉన్నాయంటే వాటన్నిటికీ బయటపడేసింది అనమాట ఈ శ్రీమద్ భాగవతం. ఓకే, నెక్స్ట్ పారా ప్లీజ్. వేదాలలో ముందుగా చెప్పబడిన ఈ 4 కార్యాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష నియమబద్ధంగా నిర్వహించమని సూచించబడినవి. తద్వారా ఇంద్రియ తృప్తి కోసం అనవసరమైన పోటీ ఏర్పడకుండా ఉంటుంది. కానీ శ్రీమద్ భాగవతం ఈ ఇంద్రియ తృప్తి సంబంధిత కార్యకలాపాలన్నింటికంటే అతీతమైనది. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక గ్రంథం. దీనిని భగవంతుడి నిర్మల భక్తులు మాత్రమే గ్రహించగలరు. వారు ఇంద్రియ తృప్తి కోసం జరిగే పోటీకి అతీతంగా ఉంటారు. ఈ భౌతిక ప్రపంచంలో జంతువుల మధ్య, మనుషుల మధ్య, సమాజాల మధ్య, దేశాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. కానీ భగవంతుని భక్తులు ఈ పోటీలన్నింటికీ మించి ఎదుగుతారు. వారు భౌతికవాదులతో పోటీ పడరు, ఎందుకంటే వారు శాశ్వతమైన ఆనందమయ జీవితం ఉన్న భగవంతుని ధామానికి వెళ్లే మార్గంలో ఉన్నారు.
తిరిగి వెళ్లే మార్గంలో ఉన్నారు. ఇలాంటి ఆధ్యాత్మికవాదులు అసూయ లేని పవిత్ర హృదయం కలవారు. భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇతరులపై అసూయతో ఉంటారు, అందుకే పోటీ ఉంటుంది. కానీ భగవంతుని భక్తులు కేవలం అసూయ లేకపోవడమే కాకుండా అందరికీ మంగళకాములుగా ఉంటారు. వారు భగవంతుని కేంద్రంగా ఉంచిన పోటీ లేని సమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి సామ్యవాదులు అంటే సోషలిస్టులు ఊహించే పోటీ లేని సమాజం కృత్రిమమైనది. ఎందుకంటే సామ్యవాద వ్యవస్థలో కూడా అధికార స్థానాల కోసం పోటీ ఉంటుంది. వేదాల దృష్టిలో లేదా సాధారణ మానవ కార్యకలాపాల దృష్టిలో ఇంద్రియ తృప్తి భౌతిక జీవితం యొక్క ఆధారం. వేదాలలో 3 ప్రధాన మార్గాలు చెప్పబడ్డాయి. పుణ్యకార్యాలు చేసి ఉన్నత లోకాల్లో జన్మ పొందడం, వివిధ దేవతలను ఆరాధించి వారి లోకాలకు చేరడం, పరమసత్యాన్ని గ్రహించి ఆయన నిరాకార స్వరూపంతో ఏకత్వం పొందడం. పరమసత్యం యొక్క నిరాకార స్వరూపం అత్యుత్తమమైనది కాదు. ఆ నిరాకార స్వరూపం కంటే పైన పరమాత్మ స్వరూపం ఉంది. దానికంటే ఉన్నతమైనది పరమసత్యం యొక్క వ్యక్తిగత స్వరూపం అంటే భగవాన్. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనం జీవనం అనేది ఎలా ఉండిపోయిందంటే ప్రస్తుతానికి మనం జంతువులకి మనకి తేడా అనేది లేదండి. ఎలా ఆలోచిస్తాం మనం? ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేత పశుభీర్ నరాణ. మనుషులకి పశువులకి సరిసమానంగా వ్యవహరించే వస్తువు ఏంటంటే తినటానికి ఆహార నిద్ర పడుకోవటం, భయమైతునంచ భయం అంటే మనం మనల్ని రక్షించుకోవడానికి ప్రయత్నించడం, తర్వాత మైథునం సంపర్కం చేయటం. ఈ 4 విషయాలు మనుషులకి జంతువులకి సరిసమానంగానే ఉన్నాయి, ఏం తేడా ఏం లేదు. ధర్మోహితేష మధుకో విశేషో ధర్మేణ హీన పశువి సమానం. సో మనుషులకి జంతువులకి వ్యత్యాసం ఎక్కడయ్యా అంటే ధర్మం అనేది ఒక తత్వం ఉంది, అది మనుషుల్ని జంతువుల్ని వేరు చేస్తుంది అనమాట. సో ఆ ధర్మం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని భాగవతం ఆ డైరెక్షన్ లో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. అది మనకి ఇక్కడ చెప్పబడింది అనమాట. సో వేదాల్లో కూడా ఈ ధర్మ అర్థ కామ మోక్షం అనేది దాన్ని మనం ఎంత అవాయిడ్ చేయడానికి మనకు ప్రయత్నించడానికి మనకి అది అన్ని అవకాశము ఇస్తుంది. దాన్ని ఎందుకు చేయకూడదని కూడా మనకి చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఇంద్రియ సంతృప్తి కోసం మనం ప్రయత్నించే వ్యవహారాలన్నీ కర్మతో కూడున్నవి. అవి మనల్ని బంధించేసి మళ్ళీ వచ్చే జన్మలో వాటిని మళ్ళీ మనం అనుభవించే విధంగా చేస్తాయి అన్నమాట. సో మనల్ని ఆ భాగవతం అందుకనే ఈ ఇంద్రియ తృప్తికి సంబంధించిన వస్తువులన్నిటి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆధ్యాత్మిక తత్వం వైపు మనల్ని తీసుకొస్తుంది అనమాట. అందుకనే ఈ భాగవతం ఎవరు మెచ్చుకుంటారయ్యా, ఎవరు అర్థం చేసుకోగలరయ్యా అంటే నిర్మత్తరానా తథా. మత్తరత అంటే హృదయంలో ఈర్ష అసూయ ఉండటం. నిర్మత్తరానం అంటే ఎవరి హృదయంలో ఈర్ష అసూయ లేదో వారి హృదయం పరిపూర్ణంగా శుద్ధమైంది అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ శ్రీమద్ భాగవతాన్ని సతాం శుద్ధ భక్తులు వాళ్ళకి ఈ భాగవతం అర్థమవుతుంది. అంటే మీరు అడగచ్చు భాగవతం బుక్ ఉంది ఎవరైనా చదువుతారు వాళ్ళకి అర్థం కాదా అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇది శుద్ధ భక్తులకు మాత్రమే, వాళ్ళు ఎవరైతే హృదయంలో పరిపూర్ణంగా క్లీన్ అయి ఉంటారో వారికి మాత్రమే ఆ తత్వం పరిపూర్ణంగా అర్థమవుతుంది. ప్రతిమా వాళ్ళకి కొంచెం ఒక అనువంతో ఒక పెసరంతో మనం అర్థం చేసుకోవచ్చు, కానీ పరిపూర్ణంగా దాన్ని ఆస్వాదించగలిగే ఒక గొప్ప అవకాశం శుద్ధ భక్తులకి మాత్రమే అది ఉంది అని చెప్తుంది అన్నమాట. సో ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఈ కాంపిటేటివ్ నేచర్ లో ఉన్నామండి. ప్రతిదీ కూడా మనల్ని ఆ డైరెక్షన్ లో మన ప్రతిదీ కూడా నువ్వు చదవాలా, ర్యాంక్ తెచ్చుకో, నువ్వు కాంపిటీషన్ లో చదువు, కాంపిటేటివ్ గా చదువు, తర్వాత జీవితంలో ఉద్యోగం తెచ్చుకున్నావా పక్కన కాంపిటీషన్ చేయి, పెళ్లి చేస్తున్నావా మళ్ళీ కాంపిటేటివ్ స్పిరిట్. ప్రతి ఒక్క వస్తువులోనూ మనం కంపారిజన్ చేసుకుంటూ బతుకుతున్నాం. అది మన దౌర్భాగ్య స్థితి అనమాట. సో ఎందుకంటే మనం చెప్పొచ్చు ఇప్పుడు మనం చేసుకున్న 5 ఏళ్లే సమానంగా లేవు, మరి అందరినీ మనం ఒకేలాగా ఎలా చూడగలము? ఆధ్యాత్మికంగా కూడా భౌతికంగా కూడా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్షియస్నెస్ లో ఉంటారు. సో అందరూ సరిసమానంగా ఉంటారు, అందరికీ సమానమైన కాంపిటీషన్ అనేది సరికాదనమాట. ఇప్పుడు జంతువులందరినీ ఒక చోట నుంచోబెట్టి అన్ని రకాల జంతువుల్ని ఈ చెట్టు ఎవరైతే ఎక్కగలరో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వస్తారని అంటే అక్కడ చేప ఉంది, ఒక ఏనుగు ఉంది, ఒక పక్షి ఉంది, ఒక మనిషి ఉన్నాడు, సో ఒక కోట్ ఉంది. సో అందరికీ సరిసమానంగా మీరు ఒకటే ఎగ్జామ్ పెట్టాలి అంటే అది కాదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కెపాసిటీ ఉంది, దానికి తగ్గట్టుగా మనం వాళ్ళ కాంపిటీషన్ అనేది మనం జడ్జి చేయాలి. సో ఈ భౌతిక ప్రపంచంలో ప్రైమరీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈర్ష అసూయ.
సో దానికి ఈ కాంపిటీషన్ యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే అసూయ తత్వం ఉండటం వల్ల. సో దాని నుంచి మనం బయటికి రావడానికి ఆధ్యాత్మిక తత్వాన్ని యొక్క మనం అవగాహన చేసుకొని అప్పుడు ఈ కాంపిటేటివ్ సెన్స్ గ్రాటిఫికేషన్ నుంచి మనం బయటికి రాగలం అన్నమాట. సో ఈ భక్తుల యొక్క ఆధ్యాత్మిక తత్వం యొక్క అర్థం ఏంటయ్యా అంటే వాళ్ళు భగవంతుడి యొక్క శాశ్వతమైన ధామము, ఆనందమైన సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ గమ్యం అదే. వాళ్ళు ఈ సొసైటీ యొక్క పరిపూర్ణమైన వెల్ విషర్స్ అన్నమాట, రియల్ వెల్ విషర్స్ వాళ్ళు. సో ఈ కాంపిటీషన్ సొసైటీ అనేది ఒక భ్రమ, మూర్ఖత్వం మాత్రమే. ఎందుకంటే అక్కడ కూడా ఎవరు టాప్ లో ఉండాలని చెప్పి కాంపిటీషన్ అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. బాహ్యంగా కాకపోయినా అంతర్గతంగా కాంపిటీషన్ అనేది వాళ్ళలో వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఒకరిని వదిలేసి ఇంకొకటి రావాలి, ఆ కాంపిటీషన్ ఉండటం వల్లే కదా ఈడు మంచివాడు కాదు, నేను రావాలి, నేను మంచివాడిని అని చెప్పి. సో ఈ సోషలిస్ట్ కన్సెప్షన్ లో కూడా ఈ కాంపిటీషన్ అనేది వాళ్ళు ఎంత ఆర్టిఫిషియల్ గా దాన్ని తీయాలన్నా సరే దాన్ని తీయలేరు. సో ఆధ్యాత్మిక తత్వం అనేది మనం తీసుకురాగలిగితే అక్కడ మనం రియల్ పర్స్పెక్టివ్ లో మనం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళటానికి ఒక గొప్ప సాధనం కింద దాన్ని మనకి ఈ శ్రీమద్ భాగవతం మనకి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. శ్రీమద్ భాగవతం పరమ సత్యాన్ని ఆయన వ్యక్తిగత స్వరూపంలో అంటే భగవాన్ గా వివరంగా తెలియజేస్తుంది. అందువల్ల ఇది నిరాకారవాద గ్రంథాల కన్నా ఉన్నతమైనది. అలాగే వేదాల జ్ఞానకాండ విభాగానికన్నా కూడా ఉన్నతమైనది. ఇది కర్మకాండ విభాగం కంటే అలాగే ఉపాసన కాండ విభాగం కంటే కూడా ఉన్నతమైనది. ఎందుకంటే ఇది పరమేశ్వరుని శ్రీకృష్ణుని యొక్క భక్తిని సిఫారసు చేస్తుంది. కర్మకాండలో మంచి ఇంద్రియ తృప్తి కోసం స్వర్గలోకాలను పొందడానికి పోటీ ఉంటుంది. అలాగే జ్ఞానకాండ మరియు ఉపాసన కాండలో కూడా ఇలాంటి పోటీ ఉంటుంది. కానీ శ్రీమద్ భాగవతం ఇవన్నిటికంటే ఉన్నతమైనది. ఎందుకంటే ఇది సమస్త విభాగాల మూలమైన పరమ సత్యాన్ని లక్ష్యంగా ఉంచుతుంది. ఇది అసలు తత్వాన్ని మరియు దాని విభాగాలను రెండింటిని స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ అసలు తత్వం పరమ సత్యం పరమేశ్వరుడు మరియు ఆయన నుండి ఉద్భవించినవన్నీ సంబంధిత శక్తి రూపాలు మాత్రమే. సో షుడ్ ఐ రీడ్ నెక్స్ట్ పేరా ఆల్సో ప్రభు? ఏది అసలు తత్వం నుండి వేరుగా లేదు, అంటే పరమసత్యం నుండి వేరుగా లేదు. అయితే అదే సమయంలో ఆ శక్తులు ఆ తత్వం నుండి భిన్నంగా కూడా ఉంటాయి. ఈ భావన విరుద్ధమైనది కాదు. శ్రీమద్ భాగవతం ఈ ఏకకాలంలో ఒకటిగా మరియు భిన్నంగా ఉండడం అనే వేదాంత సూత్ర తత్వాన్ని స్పష్టంగా ప్రచారం చేస్తుంది. ఈ తత్వం జన్మాద్యస్య అనే వేదాంత సూత్రంతో ప్రారంభమవుతుంది. భగవంతుని శక్తి ఆయనతో ఒకటిగా కూడా భిన్నంగా కూడా ఉండడం అనే ఈ జ్ఞానం శక్తినే పరమసత్యంగా స్థాపించడానికి ప్రయత్నించే తార్కికుల అభిప్రాయానికి సమాధానం ఇస్తుంది. ఈ జ్ఞానం నిజంగా గ్రహించినప్పుడు అద్వైతం అంటే ఏకత్వం మరియు ద్వైతం భిన్నత్వం అనే భావనలు రెండు అసంపూర్ణమైనవిగా కనిపిస్తాయి. ఈ ఏకకాలంలో ఒకటిగా మరియు భిన్నంగా అనే తత్వంపై ఆధారపడి ఉన్న ఆధ్యాత్మిక చైతన్యం అభివృద్ధి చెందితే మనిషి వెంటనే 3 విధాల కష్టాల నుండి విముక్తి పొందుతాడు. ఆ 3 కష్టాలు ఇవి: మనస్సు మరియు శరీరం నుండి కలిగే కష్టాలు, ఇతర జీవుల వల్ల కలిగే కష్టాలు, మన నియంత్రణకు బయట ఉన్న ప్రకృతి విపత్తుల వల్ల కలిగే కష్టాలు. సో హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యూ. ఈ వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపస్త్రయ ఉన్మూలనం. సో ఇది వాస్తవం, మన భౌతిక ప్రపంచంలో వాస్తవంలో ఉండాలి. ఇది అజ్ఞాన అంధకారాల నుంచి మనం బయటికి రావాలి, ఈ శ్రీమద్ భాగవతం. సో మనకి ఎలా అర్థం చేసుకోవాలి, ఈ వాస్తవం నుంచి మనం తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను నేను. తుకారాం గారు ఒక గొప్ప భక్తుడు. ఆయన ప్రతిరోజు సాయంకాలం పాటు కూర్చొని గుళ్ళో కీర్తనలు చేసేవారు. ఆ కీర్తనలో ఆయన లీనమైపోయి అలా ఆధ్యాత్మిక ధ్యానంలోకి వెళ్ళిపోయేసరికి రాత్రి 10, 11, 12, 1 గంట, 2, 3 అలా ఎప్పుడు కళ్ళు తెరుస్తారో బయటికి తెలియదు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మొదటిగా అందరూ చాలా ఉత్సాహంగా బాగా ఆనందంగా కూర్చుంటారు. కానీ టైం గడిచే కొద్దీ వాళ్ళకి నిద్ర వచ్చేసి వాళ్ళు ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోతుంటారు. ఒకసారి ఈయన కళ్ళు తెరిచేసేసరికి 2, 2:30 సమయం అంతా అయింది. అక్కడ ఒక మనిషి తప్ప ఇంకెవరు కూర్చోలేరు.
సో తుకారాం అంటారు, మీరు ఎంత గొప్పవారండి, మీరు ఎంత గొప్ప భక్తులు, మీకు ఎంత ఆధ్యాత్మికంగా మీకు ఎంత రుచి అనేది ఉంది, అందరూ లేచి వెళ్ళిపోయినా సరే మీరు లేచి వెళ్ళిపోలేదు, మీరు చాలా గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు అని అంటే అతను అంటాడు, క్షమించండి అయ్యా, నేను ఏ ఆధ్యాత్మిక స్థితిలో లేను, ఏమీ కాదు, మీరు కూర్చున్న ఆ రగ్గు మా ఇంటి నుంచి తీసుకొచ్చాను నేను, అది లేకుండా నేను ఇంటికి వెళ్తే నా భార్య నన్ను బాధపడుతుంది, తిడుతుంది, అందుకనే మీరు లేచిన తర్వాత ఆ రగ్గు తీసుకొని వెళ్ళడానికి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అని చెప్తారు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది, మనం వాస్తవంగా ఏమనుకుంటున్నాం, అతను చాలా గొప్ప భక్తులు, చివరి వరకు కూడా కూర్చుని ఉన్నాడు అని చెప్పి. కానీ అతని యొక్క ఆలోచన ఏంటి, అది తీసుకెళ్ళకపోతే నా భార్య నన్ను ఇంట్లోకి రానివ్వదు, అది లేకుండా నేను వెళ్ళకూడదు అని చెప్పి అతని యొక్క భావం. సో ఇక్కడ చూసారా మీరు, భౌతికానికి వాస్తవానికి ఎంత తేడా ఉంది ఆలోచన విధానానికి. సో అందుకనే ఈ శ్రీమద్ భాగవతం అనేది ఈ భౌతిక వాంఛల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆధ్యాత్మిక తత్వాన్ని వైపు శివనం మనకి మంచి జరిగే విధంగా, మనకొక్కళ్ళకైనా మంచి జరుగుతుంది అని అంటే అందరికీ మంచి జరిగే విధంగా ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మనల్ని బోధిస్తుంది అన్నమాట. ఈ శ్రీమద్ భాగవతం వేదాల్లో 3 రకాల జ్ఞానం ఉంటుంది. ఒకటి కర్మకాండ చిత్తము, జ్ఞానకాండ చిత్తము, ఉపాసన కాండ. కర్మకాండ అంటే ఏంటి, మన చేసే పనుల ద్వారా మనం కర్మ ఫలితాన్ని అనుభవిస్తాము, మంచి మంచి పనులు చేస్తూ అంటే మన భౌతికంగా కూడా మనం పురోగతి చెందుతాము, ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఈ జ్ఞానకాండ వచ్చేసరికి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఈ భౌతిక యొక్క కామకర్మల నుంచి అతీతంగా వచ్చి భగవంతుడి యొక్క ఆ శరీరానికి ఉద్భవించే ఆ కాంతిలోకి ఏకమవడానికి ప్రయత్నిస్తారన్నమాట. తర్వాత ఉపాసనా కాండ వచ్చేసరికి భగవంతుడి యొక్క సేవ చేయడానికి, అది పరమాత్మ తత్వం కింద కూడా ఒక్కొక్కసారి లిమిటేషన్ అవుతుంది, అందులో కంప్లీట్ గా క్లీన్ అయితే వారు వైకుంఠ ప్రపంచానికి కూడా వెళ్తుంటారు అన్నమాట. వీటన్ని చోట్ల కూడా ప్రతి చోట కాంపిటీషన్ అనేది ఉంది, పోటీ అనేది ఉంది అనమాట. వీటన్నిటికీ అతీతమైన శ్రీమద్ భాగవతం, ఎందుకంటే అది భగవంతుడి యొక్క పరమ సత్యాన్ని మనకి ప్రసాదిస్తుంది, ఈ భౌతిక ప్రపంచం యొక్క అన్ని వాసనల నుంచి మనల్ని దూరం చేస్తుంది అనమాట. సో ఈ వాసనలన్నీ ఎలాంటి వస్తాయి అంటే తాపత్రయ ఉన్మూలనం, ఈ 3 రకాల తాపత్రయాలు ఉన్నాయన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఏంటయ్యా అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే మన శరీరానికి సంబంధించిన, మన శరీరమే మనకి ఒక గొప్ప ప్రాబ్లం అనమాట. జ్వరం వచ్చింది అనుకోండి, ఈ శరీరం నాకు సహకరించదు. భౌతిక తర్వాత మన మనస్సు బాగోలేదనుకోండి, మనకి శరీరం సహకరించదు. సో భౌతికంగా మానసికంగా ఈ శరీరానికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ శరీరం మనకి సహకరించదు. తర్వాత ఇతర జీవుల నుంచి, పక్క జీవుల నుంచి వచ్చే కష్టం మళ్ళీ అది ఇంకొక రకం అనమాట. మన ఫ్రెండ్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మనం అంటే మన మనస్తత్వం మనం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. పక్కన వాళ్ళు వచ్చి మనకి ఒక దోమ వచ్చి కుట్టినా సరే మనం ప్రశాంతంగా కూర్చోలేము. సో ఆ విధంగా పక్క జీవి నుంచి వచ్చే మనకి ఇబ్బందులు కొన్ని రకాలు ఉంటాయి, మన శరీరం నుంచి వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. తర్వాత ఆది భౌతిక, ఆది దైవిక అంటే దేవతల నుంచి వచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఎండలు చూడండి, విపరీతమైన ఎండలు, మనం ప్రశాంతంగా కూర్చోలేం. విపరీతమైన వర్షం, మనం ప్రశాంతంగా కూర్చోలేం. విపరీతమైన చలి, మనం ప్రశాంతంగా ఉండలేం. ఇలాగా భౌతిక ప్రపంచంలో ఈ తాపత్రయాలు అనేది 3 రకాల తాపత్రయాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఈ శ్రీమద్ భాగవతం ఏంటంటే మనల్ని ఈ తాపత్రయాలన్నిటి నుంచి మనల్ని అతీతులను చేస్తుంది అనమాట. సో ఇందులో కూడా ఏంటి ఆ పరమ సత్యం, దాన్ని ఎలా వర్ణిస్తుంది అంటే అది మన చైతన్య మహాప్రభు చెప్పిన ఫిలాసఫీ, అచింత్య భేద అభేద. ఇక్కడ ఏకత్వం లేదు, ద్వైతము లేదు. ఈ జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి అంటే వాళ్ళు క్వాలిటీలో ఇద్దరు సమానంగా ఉంటారు, క్వాంటిటీలో మాత్రమే భగవంతుడు అతీతుడుగా ఉంటాడు, మనం విభు అణు కింద ఉంటాము అని చెప్పి ఇక్కడ వర్ణించింది అనమాట. సో శ్రీమద్ భాగవతం మొదట ఎక్కడి నుంచి మొదలవుతుందయ్యా అంటే భగవంతుడికి సరెండర్ కమ్మని చెప్పి శరణాగతి తీసుకోమని చెప్తుంది అనమాట. సో ఈ శరణాగతి మనం శుద్ధమైన కాన్షియస్నెస్ లెవెల్లో మనం చేయగలిగితే మన ఒరిజినల్ స్పిరిచువల్ ఐడెంటిటీ అనేది మనకి రివీల్ అవుతుంది అనమాట. ఓకే, చదవండి ఇప్పుడు. శ్రీమద్ భాగవతం భక్తుడు పరమ పురుషుడికి శరణాగతి చేయడంతో ప్రారంభమవుతుంది. భక్తుడు తాను పరమ సత్యంతో ఏకత్వంలో ఉన్నాడని తెలుసుకుంటాడు. అలాగే ఆయనకు శాశ్వత సేవకుడుగా తన స్థానాన్ని కూడా గ్రహిస్తాడు. భౌతిక దృష్టిలో మనిషి తాను చేసే ప్రతిదానికి అధిపతిగా భావిస్తాడు. అందువల్లే అతను ఎప్పుడు ఈ 3 విధాల కష్టాలతో బాధపడుతూ ఉంటాడు.
కానీ తాను పరమాత్మకు ఆధ్యాత్మిక సేవకుడిని నిజమైన స్థితిని గ్రహించిన వెంటనే అతను అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతాడు. జీవుడు భౌతిక ప్రకృతిని అధిగమించడానికి అంటే ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నంత కాలం అతను పరమేశ్వరునికి సేవకునిగా మారే అవకాశం ఉండదు. భగవంతునికి సేవ చేయడం అనేది తన ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకున్న శుద్ధ చైతన్యంలో జరుగుతుంది. ఈ సేవ ద్వారా మనిషి వెంటనే భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతాడు. చూడండి, ఇవన్నిటికంటే మించి శ్రీమద్ భాగవతం అనేది వేదాంత సూత్రానికి మహర్షి వ్యాసదేవులు ఇచ్చిన వ్యక్తిగత వ్యాఖ్యానం. ఇది ఆయన ఆధ్యాత్మిక జీవిత పరిపక్వ దశలో నారద మహర్షి కృపతో రచించబడింది. వ్యాసదేవులు స్వయంగా పరమేశ్వరుడైన నారాయణుడి యొక్క అవతారం కాబట్టి ఆయన అధికారం గురించి ఎలాంటి సందేహం ఉండదు. ఆయనే అన్ని వేద సాహిత్యాల రచయిత అయినప్పటికీ ఇతర గ్రంథాలన్నిటికంటే శ్రీమద్ భాగవతం అధ్యయనాన్ని అత్యున్నతంగా సిఫారసు చేస్తాడు. ఇతర పురాణాలలో దేవతల ఆరాధనకు వివిధ విధానాలు చెప్పబడినప్పటికీ భాగవతంలో మాత్రం పరమేశ్వరుని మాత్రమే ప్రధానంగా చెప్పబడుతుంది. పరమేశ్వరుడు సంపూర్ణ శరీరం లాంటివాడు. దేవతలు ఆ శరీరంలోని విభిన్న అవయవాల వంటివారు. అందువల్ల పరమేశ్వరుని ఆరాధన చేసినప్పుడు వేరుగా దేవతలను ఆరాధించాల్సిన అవసరం లేదు. పరమేశ్వరుడు భక్తుని హృదయంలో వెంటనే స్థిరంగా నివసిస్తాడు. చైతన్య మహాప్రభు కూడా శ్రీమద్ భాగవతాన్ని మలినరహిత పురాణంగా సిఫార్సు చేసి ఇతర పురాణాలన్నింటికంటే ప్రత్యేకంగా గుర్తించారు. ఓవర్ టు యు ప్రభు. సో ఇక్కడ మనకి కొన్ని ఆస్పెక్ట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఆచార్యులు అందరూ కూడా ఈ శివదం అనే వర్డ్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? భగవంతుడికి యొక్క ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ప్రసాదించే అవకాశం అనేది ఈ శ్రీమద్ భాగవతంలో మనకి ఇవ్వబడింది అనమాట. చదువుతున్న కొద్ది మనకి ఏమవుతుందంటే భగవంతుడి యొక్క అప్పుడు మనం ఎప్పుడైనా కృష్ణుడి యొక్క లీలల గురించి వింటున్నాం అనుకోండి, ఆ లీలలు మన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆనందం అనేది ఎన్నిసార్లు విన్నా సరే అది తనివి తీరని ఆనందం. ఇక మీకు లిమిటేషన్ అనేది లేదు. మీరు ప్రతిసారి ఆస్వాదిస్తుంటారు. ప్రతిసారి కొత్తగా విధంగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట ఈ శ్రీమద్ భాగవతం. అందుకనే ఇది శివదం, ఇది మంచిది, ఇది మంచి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందరికీ ప్రసాదిస్తుంది, ఒకరికే కాదు. తాపత్రయ ఉన్మూలనం, ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయా ప్రపంచం యొక్క ఈ 3 రకాల డిస్టర్బెన్సెస్ అన్నిటి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది అనమాట శాశ్వతంగా. అది ఈ శరీరం, మానసిక పక్క జీవుల యొక్క భౌతిక ప్రకృతి యొక్క ఈ కష్టాలన్నింటినీ కూడా మనం అధిగమించేయగలం అనమాట పరిపూర్ణంగా. తర్వాత ఇది వ్యాసదేవుడు ఎలా రాశాడు? శ్రీమద్ భాగవతే మహాముని కృతే. శ్రీమద్ భాగవతం అనేది వ్యాసుడు తన పరమమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు రాశాడు అనమాట ఈ శ్రీమద్ భాగవతం. అందుకనే అతని యొక్క అథారిటీ ఏంటయ్యా అంటే అతను భగవంతుడి యొక్క ఒక అవతారము. సో అతను తన గురువైన నారదుని ఆజ్ఞాపన పైన అతను ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. ప్లస్ ఆయన మహాముని, మునులందరిలో కల్లా శ్రేష్టమైన వాడు, అంటే మునులందరిలో కల్లా అతీతమైన వాడు, మునులందరిలో కల్లా ఒక చూడా శిఖామణి అని అంటారు, అంటే ఒక గొప్ప రత్నం లాంటి వాడు మునులందరిలో కల్లా. సో ఆయన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మళ్ళీ వర్ణించింది. తర్వాత ఆయన పరిపూర్ణ పక్వతలో ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అందుకనే ఈ శ్రీమద్ భాగవతం వేరే పురాణాలకు సంబంధిస్తే శ్రీమద్ భాగవతం పరిపూర్ణమైన శరీరం అయితే వేరే పురాణాలన్నీ కూడా వివిధ అంగాలు మాత్రమే. అంటే శ్రీమద్ భాగవతం పరిపూర్ణమైన సబ్జెక్టు, వేరే పురాణాలన్నీ పార్ట్ అండ్ పార్సల్స్ కింద సబ్జెక్ట్ కింద ఆ శరీరం యొక్క పార్ట్స్ మాత్రమే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అందుకనే శ్రీమద్ భాగవతాన్ని చైతన్య మహాప్రభు మనకి రికమెండ్ చేశారు. శ్రీమద్ భాగవతం పురాణం అమలం యద్ వైష్ణవానాం ప్రియాం అని చెప్పి శ్రీమద్ భాగవతం యొక్క ఈ గొప్పతనాన్ని మనకి ఇలాగా మనల్ని గైడ్ చేశారు అనమాట. ఇది ఇక్కడ మనకి అర్థమయ్యే లెక్కను. సో ఫర్దర్ నెక్స్ట్ వర్షం, నెక్స్ట్ పారాగ్రాఫ్. ఎస్ ప్రభు. ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని స్వీకరించడానికి సరైన విధానం వినమ్రతతో వినడం. సవాలు చేసే భావంతో వినడం వల్ల ఈ తత్వాన్ని గ్రహించడం సాధ్యం కాదు. ఇక్కడ శుశ్రూషు అనే పదం ఉపయోగించబడింది. అంటే ఆసక్తితో వినాలనే తపనతో వినడం. నిజాయితీగా వినాలనే కోరిక మొదటి అర్హత. దురదృష్టవంతులు ఈ శ్రీమద్ భాగవతాన్ని వినడంలో ఆసక్తి చూపరు. విధానం చాలా సులభమైనదైనా ఆచరణ కష్టం.
వారు సామాజిక, రాజకీయ, వ్యర్థ చర్చలు వినడానికి సమయం కేటాయిస్తారు. కానీ భక్తులు నిర్వహించే భాగవత శ్రవణానికి రావాలని ఆహ్వానించినప్పుడు వెనకడుగు వేస్తారు. కొన్నిసార్లు వృత్తిపరమైన పఠనకారులు అంటే ప్రొఫెషనల్ రీడర్స్ భాగవతంలోని రహస్య లీలలను వెంటనే ప్రారంభించి వాటిని తప్పుగా కామ సాహిత్యంలో అర్థం చేసుకుంటారు. కానీ శ్రీమద్ భాగవతం ప్రారంభం నుంచే క్రమంగా వినాలి. ఈ గ్రంథాన్ని సరిగ్గా గ్రహించగల అర్హులు ఈ శ్లోకంలో పేర్కొనబడ్డారు. అనేక పుణ్యకార్యాల తర్వాతే ఒకరు శ్రీమద్ భాగవతాన్ని వినడానికి అర్హత పొందుతారు. బుద్ధిమంతుడు, వివేచనతో ఉన్న వ్యక్తి మహర్షి వ్యాసదేవుని హామీ ద్వారా నమ్మకంగా తెలుసుకోవచ్చు. శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధతో వినడం ద్వారా పరమేశ్వరుణ్ణి నేరుగా గ్రహించగలడు. వేదాల్లో చెప్పబడిన వివిధ దశలను అనుసరించకుండానే ఈ సందేశాన్ని స్వీకరించడం ద్వారా మనిషి వెంటనే పరమహంస స్థితికి ఎదగగలడు. సో ప్రభు, ద పర్పస్ ఫర్ దిస్ శ్లోక ఇస్ ఓవర్. ప్రభు, ఓవర్ టు యూ. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక తత్వం యొక్క ఈ వర్ణన అనేది ఎవరు అర్థం చేసుకోగలరు, ఎలాంటి స్థితిలో అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. సో ఈ శ్రీమద్ భాగవతం చదివితే ఏమవుతున్నాయా అంటే అల్టిమేట్ స్టడీ ఏంటయ్యా అంటే తక్షణాత్ ఇమీడియట్ గా మన హృదయం అనేది కంప్లీట్ గా క్లీన్ అయిపోతుంది. భగవంతుడి వైపు మనం ఆ భగవంతుడి వైపు మనం కంప్లీట్ గా ఫిక్స్ అయి ఉంటాం అనమాట. మన హృదయంలో ఆయన శాశ్వతమైన స్థానాన్ని ఆయన తీసుకుంటాడు అనమాట. తర్వాత ఈ శ్రీమద్ భాగవతాన్ని మనం ఎలా వినాలి? శ్రద్ధతో, సబ్మిసివ్లీ అని అంటే మనం తెలుగులో ఏమంటారు? సబ్మిసివ్ అని అంటే మైక్రోఫోన్ ఇస్ ఆన్. వినమ్రత. సో శ్రీమద్ భాగవతం అనేది వినమ్రతతో వినాలి అన్నమాట. తర్వాత ఈ ఛాలెంజింగ్ యాటిట్యూడ్ తో మనం శ్రీమద్ భాగవతం వైపు వెళ్తే ఆ జ్ఞానం అనేది మనం ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేమని చెప్తున్నారు. ఇక్కడ కృతిభిహి శుశ్రుభిహి. కృతిభిహి అంటే శుద్ధమైన భక్తులు. ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారంటే, ఎప్పుడు క్వాలిఫై అయ్యారంటే ఏషాం త్వ అంతగతం పాపం జనానా పుణ్యకర్మణ. సో పాపాలన్నింటినీ కంప్లీట్ గా ఫినిష్ చేసి ఉంటారు. అప్పుడు పుణ్యకర్మాలు ఎన్నో చేసి ఉంటారు. ఏషాం త్వ అంతగతం పాపం జనానా పుణ్యకర్మణ తే ద్వంద్వ మోహ నిర్ముక్త. వాళ్ళు ఈ ద్వంద్వ మోహాల నుంచి కంప్లీట్ గా క్లీన్ అయి ఉన్న వాళ్ళు ఈ శ్రీమద్ భాగవతాన్ని వినటానికి అర్హులు అని చెప్పబడింది అనమాట. అందుకనే ఇక్కడ శుశ్రుభిహి అని కూడా చెప్తున్నారు. వాళ్ళు శ్రద్ధగా వినమ్రతతో వినాలి. అది మొదటి లక్షణం అనమాట భాగవతం వినటానికి. ఇక్కడ ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అయింది, బట్ ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ చాలా కష్టమైంది అనమాట. సో జనాలు వాళ్ళలో ఎలాగో వినటానికి అనేది వాళ్ళలో ఉత్సుకత అనేది జనరల్ గా ఉండదు. డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే నా ఇంపార్టెంట్ పాత్ర మాత్రమే మనం చూద్దాము అని చెప్పి కాన్ఫిడెన్షియల్ పార్ట్ కింద దశమస్కందం తెలిపోయి ఆ రాత్రిలో మాత్రమే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట. అందుకనే శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధతో మొదటి నుంచి వినాలి అని చెప్పి మనకి ఇక్కడ ఒక ప్రీ రిక్విజిట్ అనేది పడుతున్నారన్నమాట. ఇప్పుడు మనం చివరి వరకు అంటే ఒక సస్పెన్స్ అనేది చివరిలో తెలియాలంటే మొదటి నుంచి జరిగే ప్రతి ఒక్కటి కూడా చివరి సస్పెన్స్ లో భాగం కింద అది రివీల్ అవుతుంది. సో చివరిగా అక్కడికి వెళ్ళిపోయి మనం ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం ఆన్సర్ తెలుసుకోలేము అనమాట భాగవతంలో అలాగే. సో వ్యాసదేవుడు మనందరికీ ఏమి ఆశీర్వాదం ఇస్తున్నాయి అంటే బుద్ధిమంతులు ఎవరైతే తన విచక్షణ జ్ఞానంతో దీన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరో వాళ్ళు భగవంతుని శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా వినటం ద్వారా భగవంతుని వాళ్ళు గ్రహించగలరు అని చెప్తున్నారు అనమాట. ఇది అందుకనే పరమహంస స్థితిలో ఉన్న వారు మాత్రమే దీన్ని ఇమీడియట్ గా దాన్ని ఆస్వాదించగలరు అని చెప్పి మనకి ఇక్కడ ఒక అష్యూరెన్స్ అనేది మనకి ఇచ్చారనమాట. ఇది భాగవతం యొక్క గొప్పతనం. సో భాగవతం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి మనకి ఒక చిన్న కథ అనేది ఉంది. కేరళలో కొట్టయూరు అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక దేవస్థానం ఉందన్నమాట. అది శివుడి యొక్క దేవస్థానం. సో సంవత్సరంలో కొన్ని రోజుల వరకు మాత్రమే ఆ దేవస్థానం అనేది తెరిచి ఉంటుంది అనమాట. సో తర్వాత ప్రతిమా రోజుల్లో అక్కడ మనుషులు అక్కడ తిరగడానికి అక్కడ పర్మిషన్ అనేది ఉండదు. మనుషులు కూడా అక్కడ రావడానికి కూడా వాళ్ళని అఫీషియల్ గా అక్కడ పర్మిట్ చేయరు అనమాట. ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు కేరళలో, అతని పేరు పుంతానం. సో అతను ఒకరోజు తను నడుచుకుంటూ ఆ దేవస్థానాన్ని చేరుకున్నాడు అనమాట. ఆ ఊరు వచ్చిన తర్వాత అక్కడ దేవస్థానం పక్కన ఉన్న ఒక పుణ్యమైన నదిలో స్నానం చేసుకొని శివుణ్ణి పూజించుకొని ఆయన బాగా భక్తి శ్రద్ధలతో ఆనందంగా
అక్కడ కొన్ని రోజులు గడుపుతున్నాడు అనమాట. సో అక్కడ ఉన్నంత కాలం ప్రతిరోజు అక్కడ ఆయన భాగవతం అనేది ఆయన పఠనం చేసేవారు అనమాట. సో భగవంతుడి ముందు కూర్చొని ఆ దేవస్థానానికి వచ్చే వాళ్ళందరికీ కూడా భాగవతం యొక్క డిస్కోర్స్ అనేది ఆయన చేసేవాడు అనమాట. సో వాళ్ళు ప్రతిరోజు ఆయన ఏంటంటే దశమ స్కందంలో 60వ అధ్యాయంలో ఎక్కడైతే కృష్ణుడు రుక్మిణీ దేవిని ఆట పట్టిస్తుంటాడో సో దాన్ని ప్రతిరోజు చదివి వాళ్ళందరికీ కూడా వర్ణించేవాడు అన్నమాట. సో ఆయన ప్రతిరోజు చదివేవాడు. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ చాప్టర్ కోసం చెప్పి అక్కడ ఆయన ఇండికేషన్ పెట్టి వెళ్తే ప్రతిరోజు వచ్చినప్పుడు మళ్ళీ ఆ చాప్టర్ మొదట్లోనే ఆ పేజ్ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ప్రతిరోజు ఆ చాప్టర్ ని అలా వర్ణిస్తూ ఆయన ఉన్నంత కాలం కూడా అక్కడ అదే చాప్టర్ ని వర్ణిస్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఈ కొన్ని రోజులు, ఈ 30 రోజులు 40 రోజులు ఆ టెంపుల్ యొక్క దర్శనం అయిపోబోతుందో ఆ చివరి రోజు ఆయన అందరితో ఆధ్యాత్మికంగా మాట్లాడి ఆ టెంపుల్ క్లోజ్ చేసి ఆయన బయలుదేరిపోయారు. సో ఆ నది దాటి బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికి ఆయన అర్థమైంది తన భాగవతం అక్కడే వదిలేసి వచ్చాడు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఆ భాగవతాన్ని తీసుకోవడానికి ఆ నదిలో మళ్ళీ దిగి మళ్ళీ ఆ గుడి దగ్గరికి రాగానే అక్కడ భాగవతాన్ని వర్ణిస్తున్నట్టు ఆయన శబ్దం వినిపడుతుందన్నమాట. సో అక్కడ ఒక చిన్న కన్నం ఉంటే కన్నంలో చూస్తే లోపల శివుడు, పార్వతీదేవి, తన భూతగణాలందరూ కూర్చొని ఆ భాగవతం అదే చాప్టర్ ని మళ్ళీ ఆయన వర్ణిస్తున్నాడు. సో అదంతా వర్ణిస్తుంటే ఈయన బయట అక్కడే కూర్చొని ప్రశాంతంగా ఆ శివుడి యొక్క భాగవత వర్ణన ఆస్వాదిస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత శివుడు భాగవతం వర్ణించడం అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ ని తర్వాత పార్వతీదేవిని అడుగుతాడనమాట. ఎలా ఉంది ఈ వర్ణన అంటే అవంటే ఇది బాగుంది కానీ పుంతానం చెప్పినట్టు అంత బాగాలేదు ఇది. ఆయన చాలా భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క ప్రేమతో చెప్పే కొద్దీ ఆ ఆస్వాదన అనేది ఇంకా చాలా ఎక్కువగా రిలీజ్ చేయగలిగానని చెప్తుంది అనమాట. అందుకే శివుడు అంటాడు నేను అందుకనే ఆయన బాగా చెప్తారని చెప్పి ప్రతిరోజు ఆయన చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ మార్క్ ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ చాప్టర్ మొదట్లోనే పెడతాను. ఆయన ద్వారా ఆ చాప్టర్ ని ఇంకా మనం ఎక్కువ ఆస్వాదిద్దామని చెప్పి ప్రతిరోజు నేనే దాన్ని ఆ బుక్ మార్క్ ని చేంజ్ చేస్తామని చెప్పి చెప్తాడన్నమాట. సో చివరికి పుంతానం కూడా చాలా సంతోషించి తన జీవితం యొక్క ఆనందం అసలు అంతు పట్టలేని ఆనందంతో కళ్ళలోంచి నీళ్లు కారుతూ భక్తి శ్రద్ధలతో ఆయన ఒక రాయిలాగా ఉండిపోతాడనమాట అదంతా వినంగానే. సో తర్వాత కొద్దిసేపు తర్వాత లేచి చూడంగానే అక్కడ శివుడు ఉండడు, పార్వతీదేవి ఉండడు. సో ఆయన లోపలికి వెళ్ళి భగవంతుడి యొక్క నామం జపం గట్టిగా ఉచ్చారణ చేస్తూ తర్వాత శివుడు పార్వతి మళ్ళీ దర్శనం ఇచ్చి అతనికి ఆశీర్వాదం ఇచ్చి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారనమాట. అంటే భాగవతం యొక్క గొప్పతనం చూడండి. భగవంతుడికి కూడా అది ఎంత ఆకర్షిస్తుంది అంటే దేవతలందరూ కూడా భాగవతం యొక్క గొప్ప వర్ణనలో ఎందుకంటే శివుడు కూడా ఒక మహాజనుడు కాబట్టి ఆయన కూడా ఈ భాగవతాన్ని గొప్పగా ఆస్వాదిస్తారని చెప్పి మనకి ఇక్కడ వర్ణనలో భక్తుల యొక్క నోటి ద్వారా వచ్చే భాగవతం యొక్క వర్ణన మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి అతీతులను చేసి భగవంతుడి యొక్క ధామానికి తీసుకెళ్ళడానికి ఒక గొప్ప సాధనం కింద మనకి చెప్పబడింది అనమాట. సో ఇది ఆధ్యాత్మిక తత్వం భాగవతం యొక్క నిదర్శనం. సో మీలో ఎవరికైనా ఏమైనా సంశయాలు ఏమైనా ఉన్నాయంటే అడగచ్చు. హరే కృష్ణ. భక్తులందరూ వారి సందేహాలని ప్రభువుని అడగవచ్చు. అయితే సో ఎవరైతే సందేహాలు అడుగుదాం అనుకుంటున్నారో వారు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను కాబట్టి ఒక్కొక్కరిగా ప్రభుని మీరు మీ సందేహాలు అడగవచ్చు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ లాస్ట్ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, పాపాలన్నీ కంప్లీట్ చేసుకొని మంచి కార్యాలు చేసుకున్న తర్వాత ద్వంద్వమోహం నుంచి బయటకు వచ్చిన వారు మాత్రమే శ్రీమద్ భాగవతం వింటారు, పఠిస్తారు, అర్థం చేసుకుంటారు అని చెప్పి ఒక పాయింట్ స్ట్రెస్ చేశారు ప్రభుజీ. ఈ ద్వంద్వమోహం నుంచి బయటికి ఈ భౌతిక ప్రపంచంలో రాలేం కదా ప్రభుజీ అంత ఈజీగా, అంటే మేమున్న స్టేట్ లో మేము చెప్పేది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. ఓకే, అంటే మనం ప్రయత్నిస్తున్నామండి. భాగవతం వినే కొద్ది ఏమవుతుంది, నష్టప్రాయేషు అభద్రేషు, మనలో ఉండే ఈ నష్టాలన్నీ కూడా మనం కోల్పోతుంటాం. ఇది అందరూ అర్థం చేసుకుంటాం కానీ ఆస్వాదించే కేటగిరీ, ఆ రిలేషన్ కేటగిరీ ఎప్పుడు రాగలమయ్యా అంటే మనం కంప్లీట్ హృదయం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం పరిపూర్ణంగా ఆస్వాదించగలం. అక్కడ చెప్పిన పాయింట్ అది. అందరూ మనం టచ్ చేయగలం కానీ ఆ కంప్లీట్ ఆస్వాదన అనేది, ఆ కంప్లీట్ రియలైజేషన్ అనేది భాగవతం ఎప్పుడు వస్తాయి అంటే మనం ఆ శుద్ధ భక్తుడి యొక్క స్టేజ్కి వచ్చినప్పుడు దాన్ని పరిపూర్ణంగా మనం ఆస్వాదించగలం అని చెప్పి అక్కడ చెప్పింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సుబ్రహ్మణ్య ప్రభు ప్లీజ్. దండవత్ప్రణం ప్రభు. హరే కృష్ణ ప్రభు. నాకు 2 సందేహాలు. ఒకటి, మనకి వ్యాసదేవుడు ఒక గురు పరంపర ద్వారా అంటే భగవంతుడి నుంచి బ్రహ్మకి
వేద జ్ఞానం వచ్చింది. దాని ద్వారా నారదముని ద్వారా వ్యాసమునికి వచ్చింది. సో వ్యాసముని భగవంతుని ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పురాణాలుగా, ఉపపురాణాలుగా, వేదాలుగా, ఒకే వేదాన్ని 4 విధాలుగా విభజించి మనకి జ్ఞానాన్ని అందించాడు, భగవంతుని నుంచి వచ్చిన పరంపర జ్ఞానాన్ని. సో ఆయన భగవంతుని ద్వారా వచ్చిన జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అందించి ఎందుకు అసంతృప్తికి గురయ్యాడు? భగవంతుడి నుంచే వచ్చిన జ్ఞానం మళ్ళీ అసంతృప్తికి గురయ్యి మళ్ళీ నారదముని ద్వారా భాగవతాన్ని రచించారు. అంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే ఆయన భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అర్థం చేసుకోలేకపోయాడా, లేకపోతే అర్జునుడికి ఏ విధంగా భగవద్గీత మన కురుక్షేత్ర సంగ్రామంలో మోహానికి గురి చేసి భగవద్గీతను ఏ విధంగా రప్పించాలో అదే విధంగా ఇక్కడ కూడా వ్యాసదేవుని మోహంలో ఉంచి భాగవతాన్ని రప్పించడానికి భగవంతుడు వేసుకున్నటువంటి ప్లాన్. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. మొదటిది వచ్చేసరికి మనకి భగవంతుని యొక్క ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎలా జీవించాలి అనేది, దానికోసం చెప్పి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, మహాభారత అనేది మళ్ళీ ఉన్నాయన్నమాట. కానీ వీటన్నిటిలో కల్లా శుద్ధ భక్తి అనే ఎలిమెంట్ మిస్ అయిపోతుంది. మీరు ఎంత చేసినా సరే అవన్నీ కూడా మనల్ని భౌతిక కర్మకాండ సిస్టమ్ లో మనం అన్ని ఎక్కువ ఫోకస్ చేసి అని చెప్పి వ్యాసదేవుడు అందుకనే అసంతృప్తికి పాలయ్యాడు. అరే ఎంత రచించినా సరే అందులో ఎక్కడా కూడా నాకు ఆనందం అనేది దొరకట్లేదు, ఎంత అంటే వాటి యొక్క కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది వాటిలో నాకు దొరకలేదని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. సో అక్కడ మీరు కూడా చెప్పచ్చు, మీరు ఫస్ట్ మరి 18 పురాణాల్లో భాగవతం కూడా ఒక పురాణం కదండి, మరి మళ్ళీ శ్రీమద్ భాగవతం చివరిలో రచించాడని అంటున్నారు. మరి 18 పురాణాల ముందు భాగవతం రచించలేదంటే భాగవతం అప్పుడు కూడా రచించాడు, కానీ చాలా క్లుప్తంగా రచించాడు అనమాట. భగవంతుడి యొక్క వర్ణన చాలా సఫిషియెంట్ గా ఎలాబరేట్ గా చేయలేకపోయాడు అక్కడ. అందుకనే వ్యాసదేవుడు ఈ సందర్భాన్ని లాగా అంటే నారదముని తర్వాత ఆయన ఇన్స్పైర్ చేయడానికి వచ్చి దాన్ని నువ్వు అన్ని చోట్ల రాసావు, కానీ ఈ రాసినవన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే నువ్వు జనాల్ని ఈ భౌతిక ఇంద్రియ తృప్తి వైపు ఆకర్షించే విధంగా నువ్వు ఎక్కువ ఆపర్చునిటీస్ అన్ని దాన్ని ఎక్కువ గ్లోరిఫై చేసావు. నువ్వు ఎక్కడా కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని నువ్వు పరిపూర్ణంగా గ్లోరిఫై చేయలేదు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అప్పుడు భాగవతంని మళ్ళీ ఫుల్ ఎలాబరేట్ చేసి ఆ తత్వం అనేది మనల్ని భౌతిక ప్రపంచం నుంచి ఎలా ఆ వాసనలన్నిటి నుంచి కంప్లీట్ గా ఎలా ఫ్రీ అవ్వాలి, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఎలా శాశ్వతంగా ఎలా చేరాలని చెప్పి అది అప్పుడు పరిపూర్ణంగా రచించాడు అని చెప్పి అక్కడ మనకి చెప్తున్నారు. మీరు సీక్వెన్స్ ప్రకారం కూడా చూస్తారు. ఓకే, అను మాతాజీ, యూ కెన్ ప్లీజ్ ఆస్క్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం ప్రభు. అసలు మీ ద్వారా భాగవతం వింటా ఉంటే మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ అవకాశం వచ్చిందా అని నిజంగా అనిపిస్తుంది ప్రభు. చాలా చాలా థ్యాంక్స్ ప్రభు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే ప్రభు, ఇప్పుడు మధ్య మధ్యలో మనకి రెఫరెన్సెస్ చెప్తూ ఉంటారు కదా, భాగవతంలో ఈ క్యాంటోలో ఈ శ్లోక చెప్పారు అని. సో అప్పుడు మనము మధ్యలో అది చదవచ్చా ప్రభు, లేక కంపల్సరీ సీక్వెన్స్ లోనే ఫస్ట్ శ్లోక నుంచి వెళ్ళాలా ప్రభు భాగవత పారాయణము? అంటే ఇప్పుడు మీ శ్లోకం సిస్టమాటిక్ స్టడీ అనేది మొదటి నుంచి కంటిన్యూస్ చదవాలి. ఎక్కడైనా ఏదైనా రిఫరెన్స్ వచ్చిందంటే ఒకసారి వెళ్ళి అది వరకు చదివేసుకొని వెనక్కి వచ్చేయండి. అంటే ఇప్పుడు మీరు మెయిన్ రోడ్ వెళ్తున్నారు, ఈ సందులో ఒక రిలేటివ్ ఉన్నారంటే ఆ సందు వరకు వెళ్ళిపోయి చూసుకొని వచ్చేసేయండి. ఆ సందులో నుంచి మళ్ళీ మీరు వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోవద్దు. మీరు మెయిన్ రోడ్ లో వెళ్ళాలి, మీ గమ్యం వేరే డైరెక్షన్ ఉంది. డైవర్షన్స్ అనేది ఎక్కువ వ్యాత పెట్టద్దు. ఆ వస్తువుని అక్కడ రిఫరెన్స్ వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఆ వస్తువు వాళ్ళకి చదివేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసరికి సిస్టమేటిక్ గా మళ్ళీ సీక్వెన్స్ లోకి వచ్చేయండి. ఇంకోటమ్మా, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం సృష్టించలేదు. ప్రభుపాల వారు మన కోసం ఎంతైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం ఉన్నామో మన వరకు అది ప్రసాదించారు, దాని వరకు మాత్రమే మనం చదువుతున్నాం. సో ఇప్పుడు ఎవరు ఎంతగా దాన్ని ప్రజెంట్ చేయగలరు అనేది వారు ఎంత ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళు అర్థం చేసుకుంటే అంత బాగా వాళ్ళు ప్రజెంట్ చేయగలరు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో మనం ఎక్కడున్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మనకి ఈ కృప అనేది ఎలా వచ్చిందయ్యా అంటే మన పెద్దవాళ్ళ ద్వారా, మన సీనియర్ డివోటీస్ ద్వారా, ఆచార్యుల ద్వారా, మనకి భగవంతుడు ప్రసాదించిన వరం ద్వారానే మాత్రమే మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో ఇందులో మన క్రెడిట్ ఏం లేదు. ఇది అంతా కూడా మన గురువులు, మన వైష్ణవుల యొక్క తోటి వైష్ణవుల యొక్క గొప్ప పెద్ద వైష్ణవుల యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్లే మనం ప్రజెంట్ చేయబోతున్నాము. సో అందుకని చెప్పి
మన ఇండివిజువల్ క్రెడిట్ అనేది ఎప్పుడు ఆశించకుండా మనం మనం శ్రద్ధగా ఉన్నాం కాబట్టి మనం దాన్ని అదే విధంగా మనం అవతల వాళ్ళని మనం ప్రచారం చేయడానికి మనం ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగాం కాబట్టి ఆ విధంగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం అని చెప్పి ఇది మనకు క్వాలిటీ మనకు తెలియాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ప్రభు. అనురాగిని మాతాజీ, హరే కృష్ణ. అనురాగిని మాతాజీ, యూ కెన్ ప్లీజ్ ఆస్క్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. మీ ద్వారా భాగవతం వినడం చాలా చాలా చూడుకుంటూనే కానీ ఇలాంటి జరగనిపిస్తుంది. మేము ఆల్రెడీ చదువుతున్నా కూడా మీ ద్వారా వింటుంటే ఏదో కొత్త విషయాలు తెలుస్తున్నట్టు అర్థమవుతుంది ప్రభు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు భాగవత సప్తాహాలు అవి జరుగుతుంటాయి కదా ప్రభు, ఆ సప్తాహానికి మనం ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా విన్నదానికి మళ్ళీ మనంతట మనం చదివిన దానికి మీ మూడింటికి డిఫరెన్స్ ఏముంటుందో ఒకసారి చెప్పండి ప్రభు. హరే కృష్ణ. భాగవత్ సప్తాహ అనేది అక్కడ 7 రోజులు అనేది ఎందుకు వచ్చింది? పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చనిపోతావు కాబట్టి 7 రోజుల్లో అతనికి భాగవతం చెప్పాలని చెప్పి అక్కడ 7 రోజుల్లో చెప్పారు. సో అక్కడ ఇంకోటి చూడండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే కేటగిరీ ఎవరు? పరీక్షిత్ మహారాజ్, శ్రేష్టమైన భక్తుడు. ఆయనతో పాటు ఉండే వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ భూప ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప ఋషులు. సో ఆడియన్స్ వచ్చేసరికి ఎంత క్వాలిఫైడ్ ఆడియన్స్ ఉన్నారు. తర్వాత స్పీకర్ ఎవరు? సుఖదేవ్ గోస్వామి. ఆయన ఈ భౌతిక బాధ్యతలన్నిటికీ కూడా ఒంటి పైన బట్టలు కూడా నిరాడంబర వ్యక్తి, ఆ కంప్లీట్ కన్యాకి కేటగిరీ అన్నమాట. సో ఒక శుద్ధ భక్తుడు ఇంకొక శుద్ధ భక్తుడికి ఈ భాగవతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్న వాళ్ళందరూ కూడా పరితపించిపోయారు. ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ వాటలన్నిటి నుంచి వాళ్ళు బయటికి రాగలిగారు. 7 రోజుల్లో విన్నారు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక స్థితికి చేరగలిగారు. సో అది మనకి వర్తిస్తుందా? మనం కూడా వెళ్ళామా అంటే ఇప్పుడు జరిగే భాగవతం ప్రవచనం ఎలా ఉంటుంది అంటే ఈ సప్తాహాన్ని కూడా ఒక టైం పాస్ కేటగిరీ, 1, 2 మానిటరీ గెయిన్ కేటగిరీ. నువ్వెంత డబ్బులు ఇస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చి చేస్తారు, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎవరో వచ్చి చేయడు మనకి ఇది. సో అది ఒక వ్యాపారం కింద మారిపోయింది. కానీ ఎక్కడ కూడా భగవంతుని యొక్క తత్వం, భక్తి, ప్రేమలు అనేది ఎక్కడ రాలేదు. లేకపోతే ఒక మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ లాగో ఒక టైం పాస్ కేటగిరీలో కింద మారిపోయింది. కానీ ఎక్కడా కూడా దాన్ని భక్తి యొక్క ప్రైమరీ ఎలిమెంట్ లో అక్కడ అది కనిపించట్లేదు. ఇది ఫస్ట్ ప్రాబ్లం దాంతో, భాగవత తత్వాతో. సో భాగవతం ఏం చెప్తుంది? నిత్యం భాగవత సేవ్య. ప్రతి నిత్యం మనం భాగవతం చదవాలండి. ఎక్కడా కూడా 7 రోజుల్లో నువ్వు భాగవతం చదివేసి అంటే నువ్వు 7 రోజుల్లో భాగవతం చదవగలిగితే నువ్వు పరీక్షిత్ మహారాజు ఉన్నంత ఆధ్యాత్మిక స్థితికి రాగలిగావా? లేదు కదా. మనం ఆ స్టేజ్ లో లేనప్పుడు మనం వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు. అది భాగవత సప్తాహ యొక్క ప్రాబ్లం. 2, మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే కొంచెం సీనియర్ డివోటీస్ ద్వారా వింటే ఏమవుతుందంటే దాని యొక్క ప్రాక్టికల్ రియలైజేషన్ అనేది మనకు తెలుస్తుంది. మన బుక్ మనం అంతవరకు మనం చదువుతాం, కానీ ఇంకొకళ్ళు ఎవరినైనా వర్ణించగలిగితే దాని యొక్క తత్వాన్ని మనం ఇంకా ఎలాబరేట్ గా అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. సీనియర్స్ ద్వారా వినటం ద్వారా మనకి ఏంటంటే ఇది ఇంకా విడమర్చి చెప్పినట్టు అవుతుంది అనమాట. సో 3, స్వతహాగా చదువుకుంటే ఇంత అర్థం అవుతుంది అంటే మనం ఆలోచించే విధానంలో మనం అక్కడ ఉండే రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉంటే మనం ప్రతిదీ కూడా భాగవతం అతాతో బ్రహ్మ జిజ్ఞాస మన ప్రశ్నతో మొదలవుతుందమ్మా. సో మనం ప్రశ్నించగలిగితే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. మనం ఎప్పుడైతే ప్రశ్నించడం మానేస్తామో అక్కడ మనం ఉన్న దాంతో మనం సంతృప్తి చెందుతామని అంటే అక్కడ ఆ జ్ఞానం అనేది కూడా మనం లిమిటెడ్ జ్ఞానాన్ని మాత్రమే పరిశీలి చేయగలం. మనం ఎంత అయితే ఇది భాగవతం అనేది సముద్రం, ఈ సముద్రంలో మీరు లోతు ఎంత అని చెప్పగలిగితే ఆ సముద్రం అది అన్లిమిటెడ్ సముద్రం అనమాట. మీకు వెడల్పు తెలియదు, దాని యొక్క లోతు కూడా తెలియదు. సో అది మనం ఎంత మునిగే కొద్దీ అంత ఇంకా ఎక్కువ ఉంటానే ఉంటది ఈ తత్వం అనేది. సో అందుకనే మనకి మనం స్వతహాగా చదువుకునే కొద్దీ మనకి ప్రశ్నలు రానివ్వండి. మీరు వచ్చిన ప్రశ్నలన్నీ ఒక బుక్ లో రాసుకోండి. తద్వారా ఏమవుతుందంటే ఈ కుతూహలం అనేది మనల్ని ఇంకా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఆకలిని పెంచుతున్నాయి మన భగవంతుడి యొక్క తత్వం వైపు. సో అందుకనే ఈ మూడిట్లో డిఫరెంట్ గ్రేడేషన్స్ ఆఫ్ డిగ్రీస్ అనేవి ఉన్నవి. ఒకటి నుంచి ఒకటి చాలా వేరు పర్స్పెక్టివ్స్ లో మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఓకే ప్రభు, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. ఇంకొక ప్రశ్న ప్రభు. మనకి శ్రీకృష్ణుడు అవతారం చాలించినప్పుడు ఒక బోయవాడు బాణం వేస్తాడు. అది మనం రామాయణంలో వాలి ఆయన చెట్టు చాటు నుంచి కొట్టినప్పుడు వాలి చనిపోతాడు. వాలికి మళ్ళీ అదే అనుగ్రహం ఇవ్వడానికి అదే ఇక్కడ రిపీట్ అవుతుంది అని ఒకసారి విన్నాం ప్రభు. అది ఎంతవరకు కరెక్ట్ ప్రభు? ప్రభు అంటే అది రామాయణంలో వాళ్ళకి ఒక వరం ఇచ్చారు అని చెప్పి మనకి అన్ని చెప్తారు, అది కరెక్టే. కానీ ఆ బోయవాడు దేనికి కొట్టాడు బాణంతో? కృష్ణుడికి ఎక్కడ తగిలింది బాణం?
కాలి బొటన వేలికి పాదానికి ప్రభు. కాలి కాలి బొట్ట మీరు ఎన్నిసార్లు బయటికి వెళ్ళి ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు బొట్టన వేలికి దెబ్బ తగలేదు, గోడు ఊడిపోయి రాలేదు, లేకపోతే ఏదైనా మనకి కాలు కట్ అయిపోలేదా, జరిగినాయా లేదా మనకి? జరిగాయి ప్రభు. మనం చనిపోయాము మరి మనం బొట్టన వేలికి దెబ్బ తగిలితే? లేదు ప్రభు. అక్కడ వరం అనేది ఒకటి ఇచ్చాడు భగవంతుడు. ఏంటంటే నీ ద్వారా ఈ అవతారాన్ని నేను చాలిస్తాను అని చెప్పి వాలికి అక్కడ వరం ఇచ్చాడు. తర్వాత అంటే 3 రకాల 4-5 రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ. వాలికి ఒక వరం ఉంది. 2, గాంధారీదేవి ఆమె శాపం పెట్టింది అనమాట కృష్ణుడికి. మీరు నా కళ్ళ ముందే ఎలాగైతే వంశం చనిపోతుందో నీ కళ్ళ ముందే నీ వంశం కూడా అలానే చనిపోతుంది అని చెప్పి ఆమె ఒక శాపం పెట్టింది. 3, యదువంశ నాశనం గురించి. తర్వాత సాంబ గొప్ప గొప్ప ఋషులందరి దగ్గరికి వెళ్ళి అతన్ని ఒక ఆడపిల్లలాగా, కడుపుతో ఉన్న ఆడపిల్లలాగా డ్రెస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పుడుతుంది అన్నప్పుడు ఆ ఋషులు వీళ్ళ యొక్క వేళాకోళాన్ని అర్థం చేసుకొని ఈ కడుపులోంచి ఏదైతే పుడుతుందో అది మీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది అని అంటారు. అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఆ డ్రెస్ ఉపతి చూస్తే లోపల ఒక గత ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా, సో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా, భగవంతుడి యొక్క ఉపశమనం కోరకుండా వాళ్ళు ఏం చేశారు, ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్ళి ఉగ్రసేన మహారాజునికి చెప్తారన్నమాట ఇదంతా జరిగింది, ఇప్పుడు ఏం చేయమంటారంటే ఆయన ఏం చేస్తాడు, ఆ గదని పౌడర్ చేసేసి దాన్ని సముద్రంలోకి విసిరేయండి అని అంటాడు. ఆ చివరికి గద యొక్క చివరి టిప్ ఏదైతే ఉంటుందో అది పౌడర్ అవుదనమాట, అది అలానే ఇసిరేస్తారనమాట సముద్రంలోకి. కానీ మెటల్ యొక్క బరువు ఎక్కువ ఉండటం వల్ల ఆ సముద్రం యొక్క అలల వల్ల అవన్నీ కూడా మళ్ళీ ఈ ఒడ్డుకు వచ్చేస్తాయి. ఒడ్డుకు వచ్చేసి ఆ మెటల్ అనేది ఒక బ్యాంబూ రాక్ పెరుగుతాయి అన్నమాట. తర్వాత వీళ్ళు ఆ వ్యామోహంలోకి వచ్చి మందు తాగి, అంటే మందు కాదు అది సురాపానం అని అంటారు. ఇది మీకు లిక్కర్ లా కాదు, ఇది రైస్ నుంచి చేసే ఒక లిక్కర్ అనమాట, తాత్వికం యొక్క లిక్కర్. కానీ ఆ శాపం యొక్క ప్రోద్బలం వల్ల వాళ్ళు మాటలు పెంచుకొని వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చనిపోతారనమాట. ప్లస్ ఈ ఏదైతే గత యొక్క చివరి టిప్ ఏదైతే ఉంటుందో ఆ సముద్రంలో పడిపోగానే ఒక చేప మింగేస్తుంది. ఆ చేపని ఒక చేపలు వాడు పట్టుకుంటాడు. ఆ చేప యొక్క కొలుసు చూస్తే ఆ లోపల ఆ టిప్ అనేది జరుగుతుంది అన్నమాట. దాన్ని ఇతని బాణానికి చివరి అంచు కింద ఇతను ఏర్పరచుకొని అదే బాణంలో ఆ చివరి టిప్ తో కృష్ణుడి యొక్క పాదాలు టచ్ చేశారని చెప్పి ఇక్కడ మహాభారతంలో మనకి వర్ణిస్తారు. ఈ మహాభారతం వచ్చేసరికి మనకి కర్మ సిద్ధాంతం పైన ఎక్కువ ఫోకస్ చేస్తుందండి. ఎక్కడ ఏం జరిగింది, దానికి ఎందుకు పర్యవసానం ఇక్కడ ఇలా జరుగుతుంది, ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఎలా ఆపరేట్ గా కనెక్షన్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు ఆ గాంధారి శాపం అని చెప్పారా, మీరు వాలికి ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పారా, ఈ ఋషుల యొక్క శాపం అని చెప్పారా, ఈ భగవంతుడు తన లీలను కంప్లీట్ చేయాలని చెప్పి అనుకున్నాడు. ఈ విధంగా ఆయన అంతర్ధానం అవుదామని చెప్పి అనుకున్నాడు. సో ఇది ఒక కారణం అయ్యింది అంతే తప్ప అది పర్ఫెక్ట్ రీజన్, దానివల్లే భగవంతుడు అంతిమ లీల ఇలా జరిగిందని చెప్పి చెప్పడానికి కంప్లీట్ కంక్లూషన్ కాదు. అది విషయం అన్నమాట. Yeah, can we take one last query, Prabhu? Okay. Yeah, Renuka Mataji, you can please ask her. హరే కృష్ణ ప్రభు. మీరు మొదలు పెట్టిన ముందు ఒక 1 వీక్ ముందు భాగవతం చదువుదామని చదువుతున్నాను ప్రభు. ఇది వరకు వేరే భాగవతాలు చదివాను, గోరఖ్పూరిది. కానీ ఈ ప్రభుపాద గారు రచించిన భాగవతంలో ఫస్ట్ మీరు ప్రభుపాద గారు ప్రణామ మంత్రం చదివేసేసి మేము స్టార్ట్ చేస్తున్నాం నమో భగవతే వాసుదేవాయ అని ప్రభు. కానీ ఇప్పుడు మీరు నష్టప్రాయేషు భద్రేషు ఈ శ్లోకాలు లేవు ప్రభు మరి ఈ బుక్ లో. మరి రోజు అవి కూడా చదవాలా ప్రభు, లేకపోతే ఇట్లా మన ప్రణామ మంత్రం చదివేసుకొని నమో భగవతే వాసుదేవాయ చేసుకొని చదివేయచ్చా ప్రభు? 2 శ్లోకాలు కూడా ఉన్నాయి. 1వ కాండం 2వ అధ్యాయంలో 4వ శ్లోకం, మళ్ళీ తర్వాత 17-18లో ఈ 2 శ్లోకాలు వస్తాయి అన్నమాట. ఇది భాగవతం చదివే ముందు ఈ 2 చదవాలి అని చెప్పి ప్రభుపాల్ వారు చెప్తారు. అందుకనే ప్రణామ మంత్రంతో పాటు ఈ 2 శ్లోకాలు కూడా మనం చదువుతాము. అవి కొంచెం మాకు కొంచెం నోట్ చేసి కొంచెం ప్రభు అబ్బాయి పంపిస్తాడు. ఓకే Prabhu. Yeah, Prabhu, just one more query can we take, Prabhu? Last one. Okay. Yeah, Panduranga Prabhu, you can please ask her. And this is the last one. హరే కృష్ణ ప్రభు. ఈ కలియుగంలో ఈ భాగవతం చెప్పేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాకు ఎదురైనటువంటి ఇబ్బంది ఏందయ్యా అంటే, పరాశరుడు సత్యవతి
వేదవ్యాసులు, ఘృతాచి వీరి మధ్య సంబంధాన్ని చెప్పాలంటే మనం ఎలా చెప్పాలి ఈ కలియుగంలో జనాలకి? దాని గురించి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఎందుకు చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పాలి మీరు? హరే కృష్ణ ప్రభు. అంటే ఇక్కడ వాళ్ళకి ఎట్లాంటి అంటే మామూలుగా పరాశరుడు కానివ్వండి, వేదవ్యాసులు కానివ్వండి, వారికి వివాహం అనేటువంటిది లేదు అని చెప్పేసి అంటుంటారు కదా. మరి ఎట్లా ఎలా వీరికి సంతానం అనేటువంటిది ఎట్లా, ఏ విధంగా ఈ కలియుగ జనాలు ఎలా అర్థం చేసుకుంటారు అనేటువంటిది మనం ఎలా శాస్త్రయుక్తంగా మనం చెప్పగలము? ఆ ప్యూరిటీని ఎలా మనం అందించగలము? మనం వేరే యుగం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మనం కలియుగంలో వర్తించవు. పరాశరుడు, వ్యాసదేవుడు వీళ్ళు వచ్చేసరికి దైవాంత సంభూతులు అని అంటారు. ఒక స్పెసిఫిక్ కార్యం కోసం వాళ్ళు జన్మ తీసుకున్న వాళ్ళు. సత్యవతి కూడా ఈ మహాభారత యుద్ధంలో ఆమె ఒక అంకురం అవ్వాలి. అందుకనే ఆమె మత్స్యగంధి అని చెప్పి ఆమె అంతకుముందు అంటే ఆమె శరీరం ఒక చేప యొక్క వాసన వస్తుంటది అనమాట. చేప యొక్క వాసన వస్తుంది అనమాట, చేపల యొక్క వాసన. అందుకనే ఆమె పేరు మత్స్యగంధి అని అంటారు. సో ఒకరోజు ఆమె యొక్క డ్యూటీ ఏంటయ్యా అంటే ఈ జనాలని నది వైపు, యువతల వైపు నుంచి అవతల వైపు బోట్ లో తీసుకెళ్తుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు భోజనం చేస్తూ ఉపరిచర వశువర్ అంటారు ఆయన, ఒక బోయవాడు. ఆయన బిజీ అయి ఉన్నాడప్పుడు ఈమె ఈ పరాశరుణ్ణి బోటు అటువైపు నది దాటించడానికి ప్రయత్నించినప్పుడు మధ్యలోకి వెళ్ళంగానే భగవంతుని యొక్క ప్రేరణ వల్ల ఆ సమయంలో ఆమె యొక్క సంపర్కం జరిగి అప్పుడు వ్యాసదేవుడు పుట్టాడనమాట. ఎందుకంటే ఆయన నది మధ్యలో పుట్టాడు కాబట్టి ద్వైప ఆయన ఒక ఐలాండ్ లో పుట్టాడు అనమాట. నది మధ్యలో ఒక ఇల్యూషన్ లాంటిది, ఒక మబ్బు లాంటిది క్రియేట్ చేసి వాళ్ళ యొక్క సంపర్కం జరిగి ఇమీడియట్ గా ఆమె జన్మనిచ్చారు. సో దీన్ని మీరు గాంధర్వ వివాహం అని అంటారు. వేరే విధాలుగా ఇప్పుడు కుంతి కూడా ఆమె జన్మనివ్వక ముందే పెళ్లి కాకముందే ఆమె సూర్య భగవానుడి యొక్క సంపర్కంతో ఆమె కర్ణుని పుట్టించింది. మరి ఆమె యొక్క చేస్టిటీ ఎక్కడైనా పోయిందయ్యా అంటే లేదు. ఇది వాళ్ళ యొక్క తపశక్తి ద్వారా ఆమె యొక్క చేస్టిటీని వాళ్ళు మెయింటైన్ చేయగలిగారు. ఆమె చేస్టిటీని వెనకాల మళ్ళీ ప్రసాదించి ఆ సంతానం అనేది ఒక ఆధ్యాత్మికమైన గొప్ప లక్షణాలు ఉండే సంతానంతో ఆయన ప్రసాదించాడు కాబట్టి వ్యాసదేవుడు ఇచ్చాడు. కానీ వ్యాసదేవుడు ఒక రిలీజియస్ మ్యాన్, ఒక గృహస్థ కిందనే ఆయన ట్రీట్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఆయన భార్య సపరేట్ గా అనేది ఎక్కడా చెప్పలేదు. సో అంటే భార్యతో లేడు ఆయన, సెలిబ్రేట్ అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. భారతంలో చాలా చోట్ల ఆయన భార్యతో ఉన్నట్టే, గృహస్థాశ్రమంలో ఉన్నట్టే చెప్పారు. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా మనం ప్రాబ్లం అనేది లేదు. మనం ఆలోచించే విధానం ఇప్పుడు వక్ర బుద్ధి అనుకోండి, మనం అన్నిటి కూడా వక్రంగానే చూస్తుంటాం. మనం సరైన ఆలోచన, సరైన స్థితిలో ఉన్నాం అనుకోండి, అన్ని కనుక మనకి క్లారిటీగానే కనబడతాయి. సో అది మనం ఒక మన అండర్స్టాండింగ్ లెవెల్ ని కొంచెం పైకి పెంచి మనం అర్థం చేసుకోవాలంటే, అందుకనే లేదు. ఎందుకంటే అది వేరే యుగాల్లో ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ మన కలియుగంలో అవి వర్తించకపోవచ్చు. ఓకే, హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. భక్తులకి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక నేను చాట్ లో ఒక మొబైల్ నెంబర్ పోస్ట్ చేశాను. ఆ మొబైల్ నెంబర్ కి మీ సందేహాలు పంపించవచ్చు. మీరు దానికి సందేహాలు అవి పంపించినట్లయితే కనుక నేను అది ప్రభు గారికి పంపించి మీకు రిప్లై ఇస్తాను. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. సో థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటనింగ్ us. ఓకే, హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి జై. శ్రీ రాధా. హరే కృష్ణ, హరే కృష్ణ, ప్రణామం.